2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ అంచనా ఎంత? ₹3,22,359.33 కోట్లు. వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ బడ్జెట్ను ఎంత మొత్తంలో ప్రవేశపెట్టారు? ₹48,341 కోట్లు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకోవడానికి బడ్జెట్లో దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? ఆన్సర్ ఏ అండ్ బి. సంక్షేమం మరియు అభివృద్ధికి హామీలు అమలుకు. 2025-26 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసిన రెవెన్యూ లోటు ఎంత? ₹33,189.97 కోట్లు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసిన ద్రవ్య లోటు ఎంత? ₹79,926.90 కోట్లు. 2025-26 బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి ఎంత మొత్తం కేటాయించారు? ₹9,407 కోట్లు. తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులకు ఎంత ఆర్థిక సహాయం అందించబడుతుంది? ₹15,000. అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం 2025-26 బడ్జెట్లో మొత్తం ఎంత ప్రతిపాదించారు? ₹6,300 కోట్లు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఎంత మొత్తం కేటాయించారు? ₹20,000. పాఠశాల విద్య అభివృద్ధి కోసం 2025-26 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత కేటాయించింది? ₹31,806 కోట్లు. 2025-26 బడ్జెట్లో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు ఎంత కేటాయించారు? ₹18,847 కోట్లు. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు 2025-26 బడ్జెట్లో ఎంత కేటాయించారు? ₹19,264 కోట్లు. ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకు నెలకు ఎన్ని యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబడుతుంది? 200 యూనిట్ల వరకు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సహాయాన్ని ఎంతవరకు పెంచారు? ₹10,000 నుండి ₹20,000. ఆదరణ పథకం కోసం 2025-26 బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? ₹1,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించారు? ₹6,000 కోట్ల. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు నిధులు సమకూరుస్తుంది. 2025-26 బడ్జెట్లో తెలుగు భాష అభివృద్ధికి ఎంత మొత్తం కేటాయించారు? ₹10 కోట్లు. జననీ మిత్ర యాప్ను ఏ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రారంభించింది? గర్భిణీలు బాలింతలలో రక్తహీనతను తగ్గించడానికి మరియు మాతా శిశు మరణాలను నివారించడానికి. జననీ మిత్ర యాప్ను స్వస్తి సంస్థతో కలిసి రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఏ జిల్లాలో ప్రారంభించారు? అనంతపురం జిల్లా. పంచాయతీల సమగ్ర అభివృద్ధికి నిర్దేశించిన వికసిత్ పంచాయత్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాను ఎంపిక చేశారు?
అల్లూరి సీతారామరాజు వివిధ రంగాలలో పంచాయతీల సమగ్ర అభివృద్ధికి నిర్దేశించిన వికసిత్ పంచాయత్ కార్యక్రమానికి గుజరాత్, అస్సాం, ఒడిశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఎంపిక చేసింది. ఈ కార్యక్రమం కింద అల్లూరి సీతారామరాజు జిల్లా 15 పంచాయతీలను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక ఆధారంగా కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, పిరమిడ్ ఫౌండేషన్ 2 ఏళ్లలో ఈ కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఎన్ని రహదారులను కేటాయించారు? 608. విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రపంచంలోనే తొలిసారిగా ప్రారంభించబడిన 161 రకాల సేవలతో కూడిన వాట్సాప్ పరిపాలనా వ్యవస్థ ఏది? ఆన్సర్ మనమిత్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ పాలన ద్వారా ప్రధానంగా దేనిని పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ప్రజల వద్దకే పాలనా సేవలు. ప్రపంచంలోనే తొలిసారిగా 161 రకాల సేవలతో ఏపీ ప్రభుత్వం మనమిత్ర పేరుతో వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది. అధికార వాట్సాప్ నంబర్ 9553000009ను ప్రభుత్వం కేటాయించింది. ఈ సేవలను ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. గుంటూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో 10.88 ఎకరాలలో మెగా హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ మంగళగిరి. మెగా హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి? చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలలో ఎన్ని కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని యోచిస్తుంది? ఆన్సర్ 7. అవి రాష్ట్రంలో కర్నూలు, దస్తగిరి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలు నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన. కేంద్ర ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం వ్యవసాయ అనుబంధ రంగాలలో అటవీ రంగాన్ని మినహాయించి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 2011-12 నుండి 2020-21 వరకు దేశంలో ఏ స్థానంలో నిలిచింది? మొదటి స్థానం. వ్యవసాయ అనుబంధ రంగాలలో అటవీ రంగాన్ని మినహాయించి వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్ సగటు వార్షిక వృద్ధి రేటు 8.8%తో మొదటి స్థానంలోను, తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ 6.3, తమిళనాడు 4.3గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలుదారుల సంక్షేమానికి సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వ వినూత్న విధానాన్ని అవలంబించాలని నిర్ణయించారు? కేరళ. ఈ కౌలుదారు విధానంలో రైతు సంఘాలు యజమాని నుండి 3 ఏళ్ల కాలానికి భూమిని కౌలు తీసుకుంటారు. 1872 భారత్ కాంట్రాక్ట్ చట్టం కింద ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇందులో భాగంగా భూ యజమానికి వ్యవసాయ సేవ అందించడం, లాభాల్లో వాటా తీసుకోవడం, నిర్ణీత మొత్తాన్ని చెల్లించడం వంటి విధానాలను అమలు చేస్తారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల కేటాయింపు ప్రస్తుతం ఏ నిష్పత్తిలో ఉంది? 66-34గా. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎవరు నియమితులయ్యారు? హరీష్ కుమార్ గుప్తా. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ను ఏ రంగంలో గ్లోబల్ హబ్గా మారుస్తానని అన్నారు? గ్రీన్ ఎనర్జీ మరియు గ్రీన్ హైడ్రోజన్ రంగాలలో.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.5 ట్రిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది? 2047. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య ఎలా ఉంది? గణనీయంగా పెరుగుతుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ప్రతి సంవత్సరం సగటున ఎన్ని కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి? 45,000 నుండి 50,000. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా 2024-25 నవంబర్లో 28,725 మంది మహిళలు చికిత్స పొందగా పురుషులు 17,498 మంది ఉన్నారు. దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ బాధితులు మహిళలే ఎక్కువగా ఉన్నారు. స్వంతంగా ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఎంత ప్యాకేజీ ప్రకటించింది? ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 26న మత్స్యకార సేవలో పథకం ఎక్కడ ప్రారంభించారు? శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం. మత్స్యకార సేవలో పథకం ద్వారా ఒక కుటుంబానికి ఎన్ని రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వనున్నారు? 20,000 రూపాయలు. మత్స్యకార సేవలో పథకం ద్వారా రాష్ట్రంలో ఎంత మందికి ప్రయోజనం చేకూరనుంది? 68,000 మంది. ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు 2025లో ఉత్తమ పంచాయతీగా గుర్తించబడిన గొల్లపూడి పంచాయతీ ఏ జిల్లాలో ఉంది? ఎన్టీఆర్ జిల్లా. గొల్లపూడి పంచాయతీకి అవార్డు లభించడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఏది? సొంత ఆదాయ వనరుల అభివృద్ధి. ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు 2025 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? పంచాయతీల పరిపాలనా పనితీరును మెరుగుపరచడం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారుల రిజర్వేషన్ ఎంత నుండి ఎంతకు పెంచింది? 2% నుండి 3%. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని హెక్టార్లలో బిందు తుంపర సేద్యాన్ని అమలు చేసి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది? 117,880 హెక్టార్లు. బిందు తుంపర్ల సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానాలలో నిలిచిన రాష్ట్రాల సరైన క్రమం ఏది? గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. దేశంలో సూక్ష్మ సేద్య పరికరాలు అత్యధికంగా ఉన్న జిల్లాల జాబితాలో మొదటి 2 స్థానాల్లో నిలిచిన జిల్లాలు ఏవి? బనస్కంత, గుజరాత్, అనంతపురం. పేదరికాన్ని నిర్మూలించడానికి మరియు సమాజంలోని బలహీన వర్గాల సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి? మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ. మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రారంభించారు? 2025 మార్చి 30. P4 జీరో పావర్టీ అంటే సమాజంలో అట్టడుగున ఉన్న 20% మంది పేదలకు ఉన్న స్థితిలో ఉన్న 10% మంది అండగా నిలిచి వారిని పైకి తీసుకురావాలనే ఆశయంతో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల బ్లూ ఫ్లాగ్ రిజిస్ట్రేషన్ తిరిగి పొందిన బీచ్ ఏది?
విశాఖపట్నంలో రుషికొండ బీచ్. బ్లూ ఫ్లాగ్ ధృవీకరణ పొందడానికి కావాల్సిన ప్రమాణాల్లో ముఖ్యమైన అంశాలు ఏమిటి? భద్రత, పర్యావరణం, ట్రాఫిక్ మరియు సౌకర్యాల నిర్వహణ. 2022-24 మధ్య ఆంధ్రప్రదేశ్లో సంభవించిన మొత్తం పాము కాటు ఘటనలు ఎన్ని? 48. 2024లో దేశంలో నమోదైన మొత్తం పాము కాటు మరణాలలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉండగా మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత్రిమ మేధస్సు AI శిక్షణ కోసం ఏ అంతర్జాతీయ టెక్ దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకుంది? మైక్రోసాఫ్ట్తో ఒప్పందం ప్రకారం శిక్షణ ప్రధానంగా ఎవరికి అందించబడుతుంది? వృత్తి విద్యా విద్యార్థులు, మాధ్యమిక పాఠశాల విద్యార్థులు మరియు యువత. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? విశాఖపట్నం. దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు ఎంత మొత్తం నిధులు కేటాయించింది? 200 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో SC వర్గీకరణ 2025 ఎప్పటి నుండి అమలులోకి తెచ్చింది? ఏప్రిల్ 17, 2025. 2024 ఆగస్టులో SC వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉంది అంటూ పేర్కొంటూ ఆయా వర్గాల వెనుకబాటుతనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై అధ్యయనానికి విశ్రాంత అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నియమించారు.